Hi students, let's continue our discussion related to the equilibrium situations. We stopped in our previous discussions ఈ సిచ్యువేషన్ కదా, ఇది ఒక వాల్, స్పియర్ ఇలా ఉంది. You assume this is touching. This is R, this is also R. This is a sphere or cylinder. Okay, let's assume it is a sphere. ఇది థ్రెడ్ ఇలా ఈక్విలిబ్రియంలో ఉంది. సో మనం దీని మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ని కనుక్కోవాలి. వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ దిస్? ఒకటి వి నో దిస్ ఈజ్ గ్రావిటీ, రైట్? ఇది ఎప్పుడూ ఉంటుంది. ఇంకొకటి కనిపించే సిచ్యువేషన్లో టెన్షన్, థ్రెడ్ ఉంది కాబట్టి, అండ్ ఇంకొకటి వాల్కి అటాచ్ అయి ఉంది కదా, సో నార్మల్ ఫోర్స్ డ్యూ టు వాల్, నార్మల్ ఫోర్స్. అండ్ వాల్ ఇచ్చే నార్మల్ ఫోర్స్ ప్రతిసారి నార్మల్ ఫోర్స్ ఇవ్వదు వాల్. వి డిస్కస్డ్ ఓన్లీ ఈ స్పియర్ని ఇటువైపు పుష్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటేనే, ఆ పుష్ని ఆపడం కోసమే వాల్ నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. స్పియర్ని అగైన్స్ ది వాల్ పుష్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటేనే, అగైన్స్ ది వాల్ ఫోర్స్ ఏమైనా ఉంటేనే నార్మల్ ఫోర్స్ డ్యూ టు వాల్ ఉంటుంది. ఇన్ ఆల్ అదర్ రిమైనింగ్ కేసెస్ వాల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయదు. నార్మల్ ఫోర్స్ డ్యూ టు వాల్ విల్ బి 0. సో ఫోర్సెస్ రాయాలి. దిస్ ఈజ్ ఎ స్పియర్. ఒకటి గ్రావిటీ, దట్ ఈస్ mg, m మాస్. ఇంకొకటి నార్మల్ ఫోర్స్ డ్యూ టు వాల్, ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ టు ది కాంటాక్ట్ సర్ఫేస్. ఇక్కడ సర్ఫేస్ ఏంటిది? దీని టచింగ్ ఏమవుతుంది? దీని టచింగ్ ఇట్ ఈజ్ ఎ టాంజెంట్ అనమాట. ఈ వాల్ అనేది ఈ స్పియర్కి టాంజెంట్. సో కాంటాక్ట్ సర్ఫేస్ ఈజ్ ఈ చిన్న సర్ఫేస్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వర్టికల్ కాంటాక్ట్ సర్ఫేస్. సో ఈ చిన్న సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది ఏంటిది? నార్మల్ ఫోర్స్. దట్ ఈస్ స్పియర్ మీద ఇటువైపు అండ్ స్పియర్ మీద ఇటువైపు, వాల్ మీద ఇటువైపు. సో స్పియర్ మీద ఈ పర్పెండిక్యులర్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ టాంజెంట్. దిస్ వాల్ ఈస్ టాంజెంట్ టు ది స్పియర్. టాంజెంట్కి పర్పెండిక్యులర్ అనేది సెంటర్ నుండి పాస్ అవుతుంది, రైట్? ఓకే, అజ్యూమ్ ఈ సెంటర్ ఇది 90 అని అజ్యూమ్ చేసుకోండి. ఫైన్. సో దిస్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్ డ్యూ టు వాల్. అండ్ ఇంకొకటి టెన్షన్ కదా, ఇది టెన్షన్. అయితే టెన్షన్ ఇది ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి దీని మీద నెట్ ఫోర్స్ 0. సో నెట్ ఫోర్స్ని 0 చేద్దాం. ఎలా? విల్ స్ప్లిట్ దిస్ టెన్షన్ ఇంటూ హారిజాంటల్ అండ్ వర్టికల్. నెట్ హారిజాంటల్ ఫోర్స్ ఇస్ 0 అండ్ నెట్ వర్టికల్ ఫోర్స్ ఇస్ 0. సో దీన్ని స్ప్లిట్ చేయడం కోసం టెన్షన్ విత్ హారిజాంటల్ మనకు యాంగిల్ కావాలి. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ దిస్ థీటా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీటా కావాలి, ఈ యాంగిల్ కావాలి. సో బై లుకింగ్ ఎట్ దిస్ గివెన్ సిచ్యువేషన్, ఇది ఆర్, ఇది ఆర్, అండ్ ఓకే దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. ఇది ఆర్, ఇది ఆర్, ఇది కూడా ఆర్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇఫ్ దిస్ ఈస్ టీటా, ఇది హైపోటెన్యూస్ 2r, ఇది అడ్జసెంట్ టీటాకి r. సో వాట్ ఈస్ కాస్ టీటా? కాస్ టీటా ఈస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ r by 2r. cos theta is 1/2. Yeah, we got theta. ఈ రెండు వచ్చినాయంటే ఒక యాంగిల్ రెండు సైడ్స్ తెలిసినాయి, ఈ యాంగిల్ కూడా ఈ లెంత్ వస్తుంది. వి ఫౌండ్ అవుట్ ద టీటా. సో ఇది టీటా అంటే టెన్షన్ విత్ హారిజాంటల్, ఇది హారిజాంటల్, ప్యారలల్ ఇది హారిజాంటల్, ఇది టీటా అయినప్పుడు కూడా ఇది టీటా. సో ఇఫ్ వి స్ప్లిట్ దిస్ టెన్షన్, ఇటువైపు టీ కాస్ టీటా, ఇటువైపు టీ సైన్ టీటా. సో ఇఫ్ ఐ రిమూవ్ దిస్ టెన్షన్, the forces is t cos theta and nw, t sin theta and mg. So net horizontal forces 0. See టెన్షన్లో ఈ t cos theta తో ఈ స్పియర్, ఈ థ్రెడ్ అనేది ఈ t cos theta తో ఈ స్పియర్ని లెఫ్ట్ వర్డ్ పుష్ చేస్తుంది కాబట్టే nw యాక్ట్ అవుతుంది. if this t cos theta wouldn't be there, then also nw wouldn't be there. సో నెట్ ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి నెట్ హారిజంటల్ ఫోర్సెస్ క్యాన్సిల్స్ అవుట్ అండ్ నెట్ వర్టికల్ ఫోర్సెస్ ఆల్సో క్యాన్సిల్స్ అవుట్. సో NW ఈజ్ ఈక్వల్స్ టు టీ కాస్ టీటా. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. అండ్ వర్టికల్ ఇన్ ది గ్రావిటీని టీ సైన్ టీటా. ఈ టీలో ఈ థ్రెడ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్లో కొంచెం గ్రావిటీని బ్యాలెన్స్ చేసి కొంచెం లెఫ్ట్ వర్డ్ ఫోర్స్ ఇస్తుంది. టీ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు mg. దిస్ ఈజ్ సెకండ్. We know theta, cos theta is 1/2, then sin theta will be adjacent by hypotenuse. Opposite ఏమవుతుంది? Under root of 2 square minus 1 square, that is 3 by hypotenuse 2. Sin theta is √3/2. or cos theta 1/2 అంటే యాంగిల్ ఏంటిది? 60. సో sin 60 is √3/2. NW is equals to T into 1/2, T into √3/2 is equals to mg. సో దీని నుండి T ఏమవుతుంది? 2mg by √3. సో ఫ్రమ్ దిస్ NW is 1/2 into 2mg by √3. NW is mg by √3. So this is the tension and this is NW, I mean normal force exerted by wall. So yeah, this is how you calculate in this problem. Now let's do one thing. దట్ ఈస్, ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది. సో సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్,
ఈ థ్రెడ్ ఇది ఆర్, ఈ స్పియర్ కూడా ఆర్, సేమ్ దీన్నే ఇట్ ఈస్ 30 degrees. ఇదొక inclined plane. So in this situation, what are the forces acting if that sphere is in equilibrium? Sphere is not moving. So ఇప్పుడు what are the forces acting on this sphere? అసలు దీని మీద ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి? సిమిలర్ ప్రీవియస్ కేసులో లాగానే సేమ్ థ్రెడ్, సేమ్ ఇక్కడ నార్మల్ ఫోర్స్ డ్యూ టు ఇంక్లినేషన్, ఇక్కడ ఎన్. So we'll write down the forces. టెన్షన్ ఇలా ఉంది, రైట్? సో టెన్షన్ ఈజ్ లైక్ దిస్, టెన్షన్, అండ్ ఇక్కడ ఎన్ ఉంది. సో ఈ టెన్షన్ ఎన్ కనుక్కోవాలి. గ్రావిటీ ఎట్లా ఉంది దీని మీద? ఇలా. సో వాట్ ఈస్, హౌ టు ఫైండ్ అవుట్ దిస్ టెన్షన్ అండ్ ఎన్? సో సేమ్ our point is to split the forces into horizontal and vertical directions. ఇది 30 అయితే, సో ఇప్పుడు యాంగిల్స్ కావాలి. ఈ టెన్షన్, ఇది టెన్షన్ కదా, ఈ టెన్షన్ హారిజాంటల్తో యాంగిల్ ఇది, నార్మల్కి హారిజాంటల్తో యాంగిల్. ఫైనలీ టెన్షన్ అండ్ నార్మల్ని హారిజాంటల్ అండ్ వర్టికల్గా స్ప్లిట్ చేయాలి. సో టు డూ దట్ యూ నీడ్ ఐదర్ యాంగిల్ విత్ హారిజాంటల్ ఆర్ యాంగిల్ విత్ వర్టికల్, రైట్? ఇప్పుడు ఎన్కి ఈ యాంగిల్ తెలిసినా సరిపోతుంది. సో ఫర్ టెన్షన్ వి నో దిస్ 60 కదా, ఆర్, ఇది కూడా ఆర్. సో కాస్ థీటా ఈజ్ r/2r. ఇది 60 అయితే ఇది ఇంకొక 30, రైట్? సో just look at this. Actually it's a straight line. So ఇది వర్టికలే, ఇది వర్టికలే, ఈ రెండు ప్యారలల్. సో ఇదొక లైన్, ఇది వాల్, ఇది గ్రావిటీ లైన్. ఈ టోటల్ ఎంత? 60. సో ఇదంతా కూడా 60 ఉండాలి. సో ఇఫ్ ఐ ఎక్స్టెండ్ దిస్ మస్ట్ బి 60. సో ఇది మొత్తం 120 ఉండాలి, అంతే కదా? మొత్తం 180 ఉండాలి. ఇందులో 60 పోతే ఇదంతా 120 ఉండాలి. ఈ 120లో 60 పోతే ఇది 60. So we got n, so we need to find out this tension, or yeah. So in normal 60 degrees, ఇది గ్రావిటీ, ఇంకొంచెం పెద్ద ఇంక్లినేషన్ తోటి. సో దిస్ ఈస్ T.
సో మనకి యాంగిల్ కావాలి. సో దిస్ ఈజ్ 60 విత్ వర్టికల్. ఇప్పుడు yeah, excuse me, sorry. సో సో టీతో ఈ యాంగిల్ కావాలి కదా. సో ఇట్ ఈస్ టెన్షన్. ఈ టెన్షన్ హారిజాంటల్తో ఎంత యాంగిల్లో కావాలి. సో ఇది కూడా హారిజాంటలే కదా. సో దిస్ ఈజ్ టెన్షన్. ఇది టెన్షనే, ఇది కూడా టెన్షన్, ఇది కూడా. సో ఇది హారిజాంటల్, ఇది వర్టికల్. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ హ్యాస్ టు బి 90. ఇది 60 అయినప్పుడు ఇది 30 ఉండాలి. ఇది టోటల్ 60, దెన్ ఇది 30. సో గాట్ ఇట్. యాక్చువల్లీ అవర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ లైక్ దిస్. ఇలా ఉంది. ఇది 60. నాకు ఇది కావాలి. సో దిస్ ఎగ్జాక్ట్లీ వర్టికల్ గ్రావిటీ. ఇది నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ దీంతో 60 ఉంది. ఇది హారిజాంటల్, ఇది వర్టికల్. ఈ రెండింటి మధ్యలో 90 ఉండాలంటే ఇది 30 ఉండాలి. ఇది మొత్తం 60 కాబట్టి ఇది కూడా 30 ఉండాలి. సో టెన్షన్ 30. సో ఇఫ్ ఐ స్ప్లిట్ ది టెన్షన్ ఇంటూ హారిజాంటల్ అండ్ వర్టికల్ ఏమవుతుంది? ఓకే, మై స్పియర్ ఈజ్ లైక్ దిస్. దీని మీద గ్రావిటీ ఇట్లా ఉంది. నా స్పియర్ ఇలా ఉంది. ఆర్ స్పియర్ ఈజ్ లైక్ దిస్. అండ్ టెన్షన్ ఇలా ఉంది విత్ 30 degrees. నార్మల్ ఇలా ఉంది with this is 60 degrees. So let's split this. ఇదేమవుతుంది? This is n cos 60. n cos 60 is n/2 పైకి. హారిజాంటల్ is n sin 60 √3 n/2. ఇది లెఫ్ట్ is t cos 30 √3 t/2. ఇది t sin 30 t/2. సో horizontal forces cancels out and vertical forces also cancels out. √3 t by horizontal ఏంటివి? ఇది. సో √3 t/2 has to be equal to √3 n/2. అండ్ వర్టికల్ ఏంటివి? n/2 plus t/2 is equals to mg. It is cancelled. T equal to n. So n plus n is equal to 2 mg. 2n equal to 2 mg. Normal force is mg and tension kuda mg na. So we got like this. Tension mg, normal force is mg. బికాస్ అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, see the forces is for our sphere normal force, gravity and tension mg. If I ఇది 60 అంట,
and we got this is as 30. This is ఇది మొత్తం స్ట్రైట్ లైన్, మనకి ఇది కూడా 30 అని వచ్చింది. అక్కడ 30 30 60 అంటే ఇది 120. సో అండ్ ఇది స్ట్రైట్ లైన్ కదా, ఇది మొత్తం 180 అంటే ఇది కూడా 120. అండ్ లుక్ ఎట్ దిస్ ఈజ్ ఆల్సో 60 30 30 120. సో దెర్ ఆర్ 3 వెక్టర్స్ ఎలా ఉన్నాయి, దట్ ఈస్ ఇలా 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 120 120 120 and like this అవే. సో దెర్ ఆర్ 3 వెక్టర్స్ విత్ వాటి మధ్యలో యాంగిల్ 120 అయితే సి ఇక్కడ గ్రావిటీకి నార్మల్ ఫోర్స్కి మధ్యలో యాంగిల్ 60 కాదు. యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ ఈజ్ మెజర్డ్ బై ఐదర్ విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్స్ ఆర్ ఎండింగ్ పాయింట్స్. నేను ఇక్కడ ఈ గ్రావిటీ వెక్టర్ స్టార్టింగ్ని నార్మల్ ఫోర్స్ ఎండింగ్ని తీసుకున్నా, దాని రెండు మధ్యలో 60 అని చెప్పిన. దట్ డజంట్ మీన్ దట్ యాంగిల్ బిట్వీన్ దిస్ నార్మల్ ఫోర్స్ అండ్ గ్రావిటీ ఈజ్ 60 degrees. నో, this is the angle between these two vectors, because see these two are the starting points of the vectors, or you can take it as an ending point also. ఇది నార్మల్, ఇది గ్రావిటీ కదా, ఇది 120. ఇఫ్ ఐ షిఫ్ట్ దిస్ ఇలా, ఇదేమవుతుంది, ఇట్స్ ఎ ప్యారలోగ్రామ్ రైట్. ఇఫ్ ఐ షిఫ్ట్ దిస్ టు ది డౌన్, ప్యారలోగ్రామ్లో అడ్జసెంట్ యాంగిల్స్ 180 ఉంటాయి. 120 అయితే ఇది 60, మళ్ళీ ఇది 60 అయితే ఇది 120. సి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఇది గ్రావిటీయే, సారీ దిస్ ఈజ్ నార్మల్, దీన్ని షిఫ్ట్ చేసిన, అండ్ ఇది గ్రావిటీ వెక్టర్. సి ఎండ్ పాయింట్స్ ఆఫ్ దీస్ 2 వెక్టర్స్ మధ్యలో యాంగిల్ కూడా 120. సో యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ యాంగిల్ defined with respect to the starting points of those vectors, not with respect to ఒకదాని స్టార్టింగ్ పాయింట్ ఇంకొక దాని ఎండింగ్ పాయింట్ని తీసుకోకూడదు. సో ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద హోల్ టోటల్ 3 వెక్టర్స్ మధ్యలో 120 ఉండి, ఈ సిచ్యువేషన్ నుండి ఇఫ్ ద సిస్టమ్ మీద ఓన్లీ 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అండ్ 3 ఫోర్సెస్ అరేంజ్మెంట్ ఇలా ఉందనుకోండి, ఈ విధంగా యాక్ట్ అయితే ఆ 3 ఫోర్సెస్ మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్. సో అందుకనే వి గాట్ ఎంజీ ఎంజీ, దిస్ ఈజ్ ఎంజీ, దిస్ ఈజ్ ఎంజీ. అంటే జస్ట్ ఇది అలా ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ ప్రాబ్లమ్స్, అంతే, కొంచెం ఫాస్ట్గా సాల్వ్ చేయడం కోసం. ఇదంతా మళ్ళీ స్ప్లిట్ చేసుకొని ఎంత చేసే బదులు ఇక్కడనే మనకి యాంగిల్స్ వచ్చేసినాయి కదా. సో దీన్ని బట్టే ఇది ఈక్విలిబ్రియంలో ఉంది అంటే నార్మల్ ఫోర్స్ అండ్ టెన్షన్ డైరెక్ట్లీ ఎంజీ ఉండాలి అని చెప్పొచ్చు. టైం సేవింగ్, దట్స్ ఇట్. అండ్ ఇంకొకటి, దట్ ఈస్ ఇది ఆర్, ఇది కూడా ఆర్. సో ఇన్ దిస్ కేస్ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, అప్పుడు ఈ కేసులో ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి? సో వాట్ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్?
what is tension and what is normal force due to this inclined plane. So how to solve this? See, ante just think, దీనికి దానికి ఏమైనా రిలేషన్ ఉందా ఈ రెండిటికి? See, actually those two problems are similar. దీన్ని ఇటువైపు నుంచి చూస్తే ఎలాగ అనిపిస్తుంది, ఇఫ్ వీ గో అండ్ సీ దిస్ ప్రాబ్లమ్ ఫ్రమ్ బిహైండ్ దెన్ మనకి వ్యూ అలా ఉంటుంది, రైట్? కెన్ యూ ఇమాజిన్ దట్? సో ఇక్కడ ఏ విధంగా అయితే ఫోర్సెస్ యాక్ట్ అవుతాయో ఫ్రమ్ దిస్ వ్యూ, ఫ్రమ్ ఫ్రంట్ వ్యూ, అండ్ వీ గో ఫ్రమ్ బిహైండ్ అండ్ సీ, అప్పుడు ఫోర్సెస్ ఏం చేంజ్ అవ్వవు. సో ఫోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్, రైట్? సో జస్ట్ ద వ్యూ పాయింట్స్ ఆర్ డిఫరెంట్. So this is back view, or back view of that problem, that is front view, and this is back view, and the forces doesn't change, both are similar. So ikkada kuda normal force and tension will be mg, and also ikkada kuda normal force, tension and mg ki madhyalo angle kuda 120 degrees e untadi. Okay, let's discuss this another problem, that is ఇట్లా రెండు స్పియర్స్ ఉన్నాయి, both are of same radius, ఇది ఆరే, both are of same radius and same masses. ఇది 30, ఇది 30, and the system is in equilibrium. సో సేమ్ ఈ కేసులో కూడా ఫోర్సెస్ కనుక్కోవాలి. ఏమేమి ఫోర్సెస్? టెన్షన్ ఉందా లేదు, గ్రావిటీ విల్ బీ ష్యూర్, అది ఖచ్చితంగా యాక్ట్ అవుతుంది. సో జస్ట్ లుక్ ఎట్ ద ఫోర్సెస్, వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్ ఇన్ ది సిస్టమ్. ఏమేమి యాక్ట్ అవుతున్నాయి? ఒకటి గ్రావిటీ, అండ్ ఇంకోటి ఈ ఇంక్లైన్ ఇచ్చే నార్మల్ ఫోర్స్ ఆన్ ది స్పియర్, అండ్ ఈ ఇంక్లైనేషన్ ఇచ్చే నార్మల్ ఫోర్స్ ఆన్ ది స్పియర్, అండ్ ఇంకొకటి ఈ రెండింటి మధ్యలో ఉండే ఇంట్రాక్షన్ ఫోర్సెస్, ఆర్ ఈ రెండింటి మధ్యలో కూడా నార్మల్ ఫోర్స్ ఉంటుంది కదా. సో దిస్ నార్మల్ ఫోర్స్, ఇక్కడ నార్మల్ ఫోర్స్, ఇక్కడ నార్మల్ ఫోర్స్. సో 3 నార్మల్ ఫోర్స్ కనుక్కోవాలి. See, as we have discussed, ఒక 2 spheres ఉన్నాయి, 2 circles, maybe of different radius, they are attached like this. See, అటాచ్ అయిన పాయింట్ అండ్ మిగతా 2 సెంటర్స్ ఉంటాయా, ఈ 3 కొలీనియర్ కదా. వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్. ఎందుకు? ఇఫ్ ఇది ఒక కామన్ టాంజెంట్ రెండింటికి, ఇది రేడియసే, ఇది రేడియసే. ఈ కామన్ టాంజెంట్ ఈ లైన్కి పర్పెండిక్యులర్ అండ్ సేమ్ ఈ లైన్కి పర్పెండిక్యులర్, అండ్ ఈ మూడింటిని జాయిన్ చేస్తే మనకి యాంగిల్ 180 degrees వచ్చింది. సి, ఎనీ లైన్ యూ టేక్, ఇన్ ఎనీ లైన్ యూ టేక్ ఎనీ 3 points, ఆ 3 points మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees కదా. సో 180 degrees వచ్చింది అంటే 3 కొలీనియర్ అనమాట. ఇఫ్ మనకు ఈ యాంగిల్ ఒక 60 degrees ఏమన్నా వస్తే ఆ 3 points ఇలా ఉండొచ్చు. దెన్ ఇప్పుడు ఈ కేసులో ఈ 3 points అనేవి కొలీనియర్ కాదు, బట్ కానీ అదే ఈ 3 pointsకి
మధ్యలో యాంగిల్ 180 degrees వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ కొలీనియర్. దీస్ 3 points ఆర్ కొలీనియర్. సో ఓకే, ఇదొక లైన్, ఫైన్. సో సింపుల్. ఈ కేసులో కూడా నార్మల్ ఫోర్స్ ఇక్కడ లెట్స్ సే దిస్ ఈజ్ N1, దిస్ ఈజ్ N2, ఈ రెండింటి మధ్యలో ఉన్నది N3 అనుకుందాం, రైట్. సి actually you try this problem at home, just think about this problem. I'll tell you one thing, simple normal forces we'll discuss, I'll say it in the next class. Same N1, N2, N3 అనుకొని you take one sphere, one mass, దాని మీద forces రాయి, and you take another mass and write down the forces on that sphere and balance the forces horizontal and vertical, find out the angles like that. See there, and I wanted to say you one point, that is these two are some lines, random lines with కొంత యాంగిల్ ఉంది ఆ రెండింటి మధ్యలో, ఈ 2 lines. లెట్స్ సే దిస్ ఈజ్ ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఇది ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనుకుందాం. ఇది ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో వన్ పాయింట్ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఇఫ్ యూ సెలెక్ట్ ఎనీ పాయింట్ అండ్ డ్రాప్ పర్పెండిక్యులర్స్, ఇదొకటి అండ్ ఇలా ఈ లెన్స్ సేమ్ ఉంటాయి. లెట్స్ సే ఏ పి క్యూ, దిస్ ఈజ్ ఓ, ఇది టీటా, ఇది టీటా, పర్పెండిక్యులర్ బైసెక్టర్ కదా, సో టీటా టీటా. సి ఏపీఓ triangle APO, let's look at this triangle APO, and also look at the triangle AQO, triangle APO and triangle AQO are congruent. ఎలా సైడ్ ఇదొక సైడ్, ఇదొక యాంగిల్, అండ్ ఆల్సో ఆర్ సైడ్ యాంగిల్, అండ్ ఆల్సో ఈ యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. సైడ్ యాంగిల్ సైడ్ యాంగిల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సి లెట్స్ సే దిస్ ఈజ్ ఎక్స్, ఇదేమవుతుంది విత్ రెస్పెక్ట్ టు దిస్ ట్రయాంగిల్, ఆర్ లెట్స్ లుక్ ఎట్ దిస్ థింగ్, ఇది ఎక్స్ కాస్ థీటా కదా, ఇది హైపోటెన్యూస్ ఎక్స్ అయితే ఏపీఓ ట్రయాంగిల్లో ఇది ఎక్స్ కాస్ థీటా, ఇదేమవుతుంది ఎక్స్ సైన్ థీటా విత్ రెస్పెక్ట్ టు ట్రయాంగిల్ ఏపీఓ. అండ్ లుక్ ఎట్ దిస్ ట్రయాంగిల్ ఏక్యూఓకి కూడా ఎక్స్ అనేది హైపోటెన్యూస్ అండ్ దిస్ ఈస్ థీటా, సో క్యూఓ ఎక్స్ కాస్ థీటా అవుతుంది, అండ్ ఆల్సో ఏక్యూ ఏమవుతుంది ఎక్స్ సైన్ థీటా. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, ఈ రెండు ఈక్వల్ కదా, ఇఫ్ యూ డ్రా ఎనీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఎనీ పాయింట్ నుండి ఈ 2 లైన్స్ మీద ఇఫ్ యూ డ్రా పర్పెండిక్యులర్స్, ఈ రెండు ఈక్వల్, అండ్ ఆల్సో
డ్రా ఎనీ లైన్ లైక్ దిస్. ఒక దీనికి పర్పెండిక్యులర్ లైన్ ఏదైనా డ్రా చేసినప్పుడు ఇది కూడా సేమ్ ఉంటాయి. అప్పుడు ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి? ఇది 90, ఇది టీటా, ఇది ఇంకొకటి లెట్స్ సే ఇది ఈ అనుకోండి, ఎఫ్జి. ఎఫ్ఓ ఈ ట్రయాంగిల్ తీసుకొని ఇది హైపోటెన్యూస్ అవుతుంది, దిస్ ఈజ్ వై. అప్పుడు ఇదేమవుతుంది? వై సైన్ టీటా. ఆర్ ఓకే, దీని వై కాదు, దీని వై అనుకోండి, దీని వై. ఇది వై అనుకుంటే మీకు ఈ లెంత్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా అండ్ వై. ఈ లెంత్ కూడా వస్తుంది ఇందులో. సో ఈ టూ ట్రయాంగిల్స్కి ఈ వై సేమ్, ఈ టీటా సేమ్ కాబట్టి ఈ టూ లెన్స్ కూడా సేమ్ వస్తాయి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ యాంగులర్ బైసెక్టర్ మీద నుండి ఈ టూ లైన్స్ మీద ఇఫ్ యూ డ్రా పర్పెండిక్యులర్స్, ఆ రెండు సేమ్ లెంత్ ఉంటాయి. ఆర్ యాంగులర్ బైసెక్టర్ మీదకి వెళ్ళి ఇఫ్ యూ డ్రా ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ యాంగులర్ బైసెక్టర్కి పర్పెండిక్యులర్ ఉండేటట్టు లైన్ డ్రా చేసినా కూడా ఇవి కూడా సేమ్ ఉంటాయి. జస్ట్ ఐ వాంట్ టు సే దిస్ పాయింట్, దట్స్ ఇట్. So try this problem, we'll discuss in our next class. Thank you.